అందరికీ నమస్కారం. నేను మీ కొమర్రాజు భరద్వాజ శర్మ. ఈరోజు మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే మేష లగ్నానికి, వృషభ లగ్నానికి, మిథున లగ్నానికి, కర్కాటక లగ్నానికి, సింహ లగ్నానికి ఈ విధంగా మనకి మొత్తం కూడా 12 లగ్నాలు ఉన్నాయి. మరి 12 లగ్నాలకు ఒక్కొక్క లగ్నానికి ఒక అధిపతి ఉన్నాడు. మేషానికి కుజుడు అధిపతి, వృషభానికి శుక్రుడు అధిపతి, మిథునానికి బుధుడు అధిపతి. ఈ విధంగా మొత్తం కూడా 12 స్థానాలకు 12 అధిపతులను మనం ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రతి ఒక్క లగ్నానికి ఒక్కొక్క గ్రహం అనేది ప్లస్ లో ఉంటుంది, మైనస్ లో ఉంటుంది. కాబట్టి ప్రతి గ్రహం అనేది కూడా మేషంలో కుజుడు కూర్చుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదే కుజుడు వృషభంలో కూర్చున్నప్పుడు అశుభ ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి లగ్నంలో ఏ గ్రహం కూర్చుంది దానికంటే ఏ మేష లగ్నంలో 12 లగ్నాలకి ఏ లగ్నంలో ఏ గ్రహం కూర్చుని తెలుసుకోవడం మంచిది. అంటే లగ్నంలో గ్రహం కంటే 12 లగ్నాల్లో గ్రహాలు ఏ విధంగా కూర్చుంటాయనే విషయాన్ని మొత్తం కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మేషలగ్నం గురించి తెలుసుకునే ముందు దాని గురించి కొద్దిగా మనము ఆ లగ్నంలో ఆ గ్రహం కూర్చున్నప్పుడు ఎలాంటి ఫలితాలు తెలుసుకునే ముందు ఆ లగ్నం గురించి మనం వివరంగా తెలుసుకోవాలి. మేష లగ్నానికి అధిపతి కుజుడు అవుతాడు. మరియు ఈ లగ్నంలో కుజుడు లగ్నాధిపతి, అదేవిధంగా మేషం నుంచి మొదలుపెట్టి కింద ఉన్నటువంటి వృచ్చికానికి కూడా కుజుడే అధిపతి. కాబట్టి మేష లగ్నానికి అధిపతి కుజుడు, వృచ్చిక లగ్నానికి అధిపతి కూడా కుజుడు అవుతాడు. కాబట్టి 1వ స్థానానికి మరియు 8వ స్థానానికి ఆధిపత్యం వహిస్తుంది. కాబట్టి కుజుడు లగ్న అష్టమాధిపతిగా మేష లగ్నానికి ఉంటాడు. కాబట్టి ఈ యొక్క మేషలగ్న జాతకులకి గురుడు, రవి, చంద్రుడు ఈ లగ్నంలో శుభగ్రహాలుగా మనము తీసుకుంటూ ఉంటాం. మరి బుధుడు, శుక్రుడు, శని ఈ లగ్నంలో మనము అశుభ గ్రహాలుగా పరిగణన చేస్తూ ఉంటాం. అంటే జాతకంలో జన్మించినప్పుడు ఉన్న గ్రహాల బలాల ఆధారంగానే మనము ఫలితాన్ని నిర్ణయం చేస్తూ ఉంటాం. ఇక మేష లగ్నానికి చతుర్థాధిపతి 4వ స్థానం ఏమవుతుందంటే కర్కాటకం అవుతుంది. దానికి అధిపతి చంద్రుడు అవుతాడు. చంద్రుడు మేష లగ్నం కాబట్టి 1, కింద ఉన్నటువంటి కర్కాటకం కాబట్టి 4, కాబట్టి 2 కేంద్ర స్థానానికి ఆధిపత్యం ఇచ్చాడు ఇక్కడ. కాబట్టి మేష లగ్నానికి అధిపతి కుజుడు, 4వ స్థానం చతుర్థ స్థానానికి అధిపతి చంద్రుడు. కాబట్టి లగ్నమన్నా 4వ స్థానం 2 కూడా మనకి కేంద్రాల కిందగా వస్తాయి. కాబట్టి మేష లగ్నానికి చతుర్థాధిపతి చంద్రుడు కేంద్రాధిపతి అవడం వలన ఇక్కడ పాపిగా మారాడు. ఈ లగ్నానికి క్షీణచంద్రుడైతే శుభ ఫలితాన్ని, పూర్ణచంద్రుడైతే పాప ఫలితాన్ని ఇవ్వడంలో చాలా బలవంతుడు. కాబట్టి మేషలగ్న జాతకులకి చంద్రమహాదశ వచ్చినప్పుడు ఆ లగ్నం అనేది మనం చంద్రుడు దశ నిర్ణయం చేసేటప్పుడు చంద్రుడు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఆ చంద్రగ్రహం అనేది వీరికి శుభ ఫలితాలు ఇస్తుందా, అశుభ ఫలితాన్ని ఇస్తూ నిర్ణయం చేసేది ఎక్కడంటే మనం ముఖ్యంగా ఆ లగ్నానికి క్షీణచంద్రుడైతే శుభ ఫలితాన్ని, పూర్ణచంద్రుడైతే అశుభ ఫలితాన్ని కలగజేయటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి మేషరాశి వారికి, మేష లగ్న జాతకులకు ఎవరైతే ఉన్నారో మేషలగ్న జాతక కారగ్రహాలు, మేషలగ్నానికి 5వ స్థానం మనకి రవి అవుతాడు, ముఖ్య కారక గ్రహం. అంటే మనము లక్ష్మీ స్థానాలు 1, 5, 9 లక్ష్మీ స్థానాలు చెప్పుకున్నాం. కాబట్టి మేషలగ్నానికి 5వ స్థానాధిపతి సూర్యుడు కారగ్రహం, 4వ స్థానాధిపతి అయిన చంద్రుడు మేషలగ్నానికి కూడా కారగ్రహమే. చంద్రుడు ఇక్కడ ఒక ఇంటిని మాత్రమే పాలిస్తాడు, కర్కాటకాన్ని. అదేవిధంగా చంద్రుడికి చెడు యొక్క స్థానాలతో అతనికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి మేషలగ్న జాతకులకి చంద్రుడు శుభప్రదమా అశుభప్రదమా నిర్ణయం చేసేటప్పుడు అది క్షీణచంద్రుడైతే శుభత్వాన్ని, పూర్ణచంద్రుడైతే పాపత్వాన్ని కలగజేయటం జరుగుతూ ఉంటుంది. నా వీడియోస్లో మీరు చూసినట్టయితే ఇంతకుముందు చెప్పారు క్షీణచంద్రుడు, పూర్ణచంద్రుడు ఏ విధంగా నిర్ణయం చేస్తాం. ఒక జ్యోతిష్కుడు చెప్పాడు, క్షీణచంద్రుడు అంటే శుక్లపక్షంలో ఉన్నటువంటి పాడ్యం నుంచి మొదలుపెట్టి, అంటే శుక్లపక్ష పాడ్యం నుంచి పౌర్ణం వరకు పూర్ణచంద్రుడుగాను,
పౌర్ణమి నుంచి అమావాస్య క్షీణచంద్రుడు అని చెప్పారు కానీ తప్పు. నా యొక్క వీడియో ఒకసారి మీరు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది క్షీణచంద్రుడు అంటే ఏంటి, పూర్ణచంద్రుడు అంటే ఏంటి. కానీ చాలామంది ఇది తప్పుగా తీసుకుంటూ ఉంటారు. జాతక చక్రంలో క్షీణచంద్రుడు మన అష్టమి, ఏదైతే అష్టమి నుంచి మనం మొదలు పెడుతూ ఉంటాం, ఒక వీడియో చూడండి, అర్థమవుతుంది క్లియర్గా. తదుపరి మన మేషరాశికి కారగ్రహాలు, మేషలగ్నానికి 5వ అధిపతి సూర్యుడు కారగ్రహం, 4వ అధిపతి చంద్రుడు. మనము శుభత్వాన్ని అశుభత్వాన్ని తన యొక్క పాప శుభత్వాన్ని బట్టి మనం క్రియేట్ చేస్తూ ఉంటాం. 9వ స్థానమైనటువంటి బృహస్పతి గురుడు మేషలగ్నానికి అదృష్టవంతుడు మరియు కారక గ్రహాలలో ఒకడు. కాబట్టి మేషలగ్న జాతకులకి గురు మహాదశ వస్తే వాళ్ళకి యోగ దశ నడుస్తున్నట్టుగా మనము భావించాలి. బృహస్పతి మళ్ళీ 9వ స్థానానికి 12వ స్థానానికి కూడా ఆధిపత్యం వహించాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే బృహస్పతి మహాదశ నడుస్తున్నప్పుడు మేషలగ్న జాతకులు అదృష్టంతో పాటు ఖర్చుని, ఇబ్బందుల్ని, నష్టాలు కూడా సూచించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అది ఎంత పర్సంటేజ్ క్రియేట్ చేస్తుంది అనేది మనము ఆ యొక్క గ్రహ దృష్టిని బట్టి, ఆ గ్రహం కూర్చునేటువంటి ప్లేస్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి బృహస్పతి 9వ ఇంటి పైన మూల త్రికోణంలో ఉన్నప్పటికీ మేషలగ్నానికి ఇది కూడా ఒక శుభప్రద గ్రహమే అవుతుంది. ఇక 1-8 స్థానాధిపతి కుజుడు 1వ స్థానమైన కేంద్రానికి, కోణానికి, మేషరాశిలో మూల త్రికోణం స్థానాన్ని కలిగి ఉన్నటువంటి గ్రహం. అంటే మేషరాశిలో కుజుడు, మేషంలో కుజుడు తన యొక్క స్వక్షేత్రం అవుతుంది. కాబట్టి మేషంలో మూల త్రికోణం కలిగి ఉన్నాడు, కేంద్ర స్థానానికి, కోణ స్థానానికి, స్వక్షేత్రంలో కుజుడు ఉన్నాడు. కాబట్టి అదే విధంగా అష్టమ స్థానానికి ఆధిపత్యం వహిస్తుంది. కాబట్టి దీంట్లో మన కుజుడిని లాభ నష్టాధిపతిగా మనము భావించాలి. పూర్తిగా లాభం చేస్తుందని వెళ్ళకూడదు, పూర్తిగా నష్టం చేస్తుంది వెళ్ళకూడదు. దాని యొక్క నిర్ణయం అనేది దానిపైన అధిక పాపగ్రహాల దృష్టి కలిగినప్పుడు కానీ, అది మళ్ళీ వెళ్ళి పాపస్థానం కూర్చున్నప్పుడు కానీ, అలాంటివి మనం బేస్ చేసుకొని మనము కుజుడి యొక్క ఫలితాన్ని మనం నిర్ణయం చేస్తూ ఉంటాం. కాబట్టి మేషలగ్నానికి శుభగ్రహాలుగా మనం తీసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క మేషలగ్న శుభగ్రహాలు గురుడు, రవి, చంద్రుడు శుభగ్రహాలుగా మారతారు. రవి పంచమాధిపతి, చంద్రుడు 4వ స్థానాధిపతి, గురుడు 9వ స్థానాధిపతి. కాబట్టి చాలా వరకు ఇవి వాళ్ళకి మంచి చేస్తూ ఉంటాయి. ఇక నష్టగ్రహాలు. నష్టగ్రహాలు అంటే ఏంటి? మనకి మొదటిది బుధుడు, మేషలగ్నానికి శత్రువుగా మనము పరిగణిస్తారు. మేషలగ్న అకార గ్రహం. అది అంటే ఇది కారక గ్రహం కాదు, అకారకార గ్రహంగా చెప్పబడుతుంటుంది. బుధుడు మనకి 3వ స్థానానికి, 6వ స్థానానికి 2 ఇళ్ల పైన మనకి ఆధిపత్యం వహిస్తున్నాయి. ఈ 2 ఇళ్ళు కూడా మేషలగ్నానికి చెడు యొక్క స్థానాలు. కాబట్టి మేషలగ్నాధిపతి మేషలగ్నానికి ఇది అదృష్టం కరం కాదు. కాబట్టి బుధ మహాదశ, ఎవరైతే మేషలగ్న జాతకులు బుధ మహాదశ స్టార్ట్ అవుతుందో ఆ దశ వాళ్ళకి చాలా నష్టం చేయడం కానీ, ఇతర దశలలో అంతర్దశ బదులు వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండవది, 2వ స్థానం మరియు 7వ స్థానం గృహ అధిపతి ఎవరవుతాడు? మనకి శుక్రుడు అవుతాడు. మేషలగ్నానికి అంటే వృషభానికి అధిపతి శుక్రుడు అవుతున్నాడు. కాబట్టి 2వ స్థానానికి, 7వ స్థానానికి, ఈ 2 స్థానానికి అధిపతి మనకి శుక్రుడు. ఇది కూడా ఒక మారక గ్రహం. ఎందుకంటే 2వ స్థానం మారకమే, 7వ స్థానం కూడా మారకమే. కాబట్టి 2వ స్థానం మరియు 7వ స్థానం స్థానాల యొక్క గృహాల మారకాల స్థితిని చెందిస్తాయి. మారకం అంటే మరణం. కాబట్టి మేషలగ్న జాతకులకి శుక్రుడు చాలా చెడ్డవాడు మరియు మేషలగ్నానికి మరణానికి కూడా కారణం కావచ్చేటువంటి సంకేతాలు విడుదల చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే మేషలగ్న జాతకులకి శుక్రమాస వచ్చిందో ఆ శుక్రమాస జాతచక్రం క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని దానికి సంబంధించినటువంటి భృగు మహాపాష్పద హస్త్రం ఒకటి ఉంటుంది. భృగు మహాపాష్పద హోమాన్ని చేయించుకుంటే శుభ ఫలితాలు కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి మేషలగ్న జాతకులకి 10-11 ఏళ్లను పరిపాలించేటువంటి శని కూడా శుభగ్రహం కాదు. మేషలగ్న జాతకులకి ఈ యొక్క శని ఈ విధంగా, శుక్రుడు ఆ విధంగా కారకుడయ్యాడు 2-7 స్థానం వల్ల. శని 10-11 స్థానాలు పరిపాలించడం వల్ల మేషలగ్న జాతకులు శని మహాదశ నష్టాన్ని కలగజేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మేషలగ్నానికి కుజుడు అష్టమ స్థానం వల్ల కొద్దిగా శని మేషలగ్నానికి దశమ ఏకాదశ పదం వహించడం వల్ల
ఇక్కడ శని కూడా మిశ్రమ ఫలితాన్ని కలగజేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శని శత్రువులుగా ఉండడం వలన మేషలగ్నానికి చాలా చెడు ఫలితాన్ని ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క మేషలగ్న జాతకులకి బుధ మహాదశ వచ్చినా, శుక్ర మహాదశ వచ్చినా, అదేవిధంగా శని మహాదశ వచ్చినా కొద్దిగా జాగ్రత్తగా వహిస్తూ ఉండాలి. ఇక మేషలగ్న జాతకులు చెడు ఫలితాన్ని ఇవ్వడానికి రాహుకేతువులు ఏ విధంగా ప్రభావితం చూపిస్తారంటే, రాహుకేతు ప్రభావితం అనేది వాటి యొక్క నక్షత్రం మీద ఆధారపడి ఉంటాయి. రాహు ఏ నక్షత్రంలో కూర్చున్నాడో ఆ నక్షత్రానికి అధిపతి ఎవరైతే అవుతారో ఆ స్థానానికి సంబంధించిన ఫలితాన్ని ఇవ్వటం అనేది కొద్దిగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మేషలగ్న జాతకులకి రవి, క్షీణచంద్రుడు, గురుడు, కుజుడు కొద్దిగా మనకి యోగకారకులుగా కనిపిస్తూ ఉంది. బుధుడు, శుక్రుడు, శని పాపకారకులు. రాహుకేతువులు వాడి యొక్క స్వస్థానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి రాహుకేతువులు నక్షత్ర స్థానములే వారి యొక్క స్వస్థానంగా మనము భావించాలి. ఇది మేషలగ్న జాతకుల యొక్క ముఖ్యమైనటువంటి పార్ట్. ఇక ఇప్పుడు మనకి అవగాహన వచ్చింది. ఏ అవగాహన వచ్చింది? మేషలగ్నం. లగ్నం అంటే మనకు అధిపతి, లగ్నానికి అధిపతి అక్కడ కుజుడవుతాడు. అదేవిధంగా మనము అక్కడ కూర్చున్నటువంటి మేషలగ్నంలో మనకి రవిగ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంది? ఇక మేషలగ్నానికి అధిపతి కుజుడవుతాడు. మేషంలో సూర్యుడు ఉచ్చస్థానం అవుతుంది. మేషలగ్నానికి పంచమ స్థానం మళ్ళీ మనకి వచ్చినట్టయితే సూర్యస్థానం అవుతుంది, అంటే సింహం అవుతుంది. కాబట్టి మేషలగ్న జాతకులు సూర్యుడు పంచమాధిపతి కాబట్టి సూర్యుడు మేషలగ్నానికి శుభప్రదంగా చూపిస్తూ ఉంటాడు. పంచమాధిపతి లగ్నంలో ఉచ్చ స్థితిలో ఉపస్థితమై ఉంటాడు, అంటే కూర్చొని ఉంటాడు. దీని కారణంగా వ్యక్తి అందము, ఆకర్షణ మొత్తం కూడా కలిగి ఉంటాడు. విద్యావంతులుగా అవుతాడు. జీవిత యొక్క మార్గంలో, జీవిత యొక్క శరీరంలో తండ్రితోని కొన్ని విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మేషలగ్నంలో రవిన్న జాతకులకి ఎక్కువ శాతం కూడా తండ్రితోని కొన్ని విభేదాలు తలెత్తే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనేది చాలా మెరుగ్గా ఉంటుంది. ఇక సూర్యుడు పాపగ్రహ పీడితుడు కాక, అంటే సూర్యుడు పాపగ్రహ పీడితుడు కాబట్టి ఎక్కువ శాతం కూడా ప్రభుత్వ పక్షం నుండి సహాయం అందుతూ ఉంటుంది. అంటే న్యాచురల్ గా సూర్యుడు మనకి పాపగ్రహం కాబట్టి ఈ యొక్క పాపగ్రహం లగ్నంలో కూర్చున్నప్పుడు మనకేంటంటే ప్రభుత్వ పక్షా నుంచి మంచి సహాయం అందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు ప్రభావం వలన సంతాన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. సంతానంతో సుఖవంతంగా వాళ్ళు జీవించడానికి సూర్యుడు తన యొక్క పరిపూర్ణ దృష్టితో సప్తమ భావమైనటువంటి తులారాశిని చూస్తాడు ఇక్కడి నుంచి. కనుక తులారాశికి అధిపతి శుక్రుడు కనుక జీవిత భాగస్వామి అందంగా ఉంటుంది. సూర్యుడు లగ్నంలో మేషంలో ఉన్నప్పుడు వాళ్ళ ముఖం అనేది బాగా కాంతివంతంగా చూపిస్తూ ఉంటుంది. చాలా అందంగా ఉంటారు. తనకు వచ్చేటువంటి భార్య కూడా అందంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక జీవిత భాగస్వామి యొక్క సంయోగం అనేది బాగా మంచిగా లభిస్తూ ఉంటుంది. కానీ దీంట్లో మనకి వివాహ జీవితంలో కొద్దిగా ఒడిదుడుకులు, కష్టాలు, అక్కడక్కడ కొన్ని సమస్యలను మాత్రం ఇక్కడ సృష్టించడానికి అవకాశం ఎక్కువగా. ఎందుకంటే పాపగ్రహం ఎంతైనా పాపగ్రహం ఉచ్చ స్థానంలో ఉన్నప్పటికీ 7వ స్థానాన్ని చూడటం వల్ల కొద్దిగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధల్ని వాటిని మనం క్రియేట్ చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మేషలగ్నానికి సూర్యుడు మేషం లగ్నంలో ఉన్నప్పుడు మంచి శుభ ఫలితాన్ని కలగజేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక మేషలగ్న జాతకుడికి రవి మహాదశ వస్తే వాళ్ళని లగ్నంలో సూర్యుడు ఉండి ఈ యొక్క రవి మహాదశ స్టార్ట్ అయినట్టయితే వాణ్ణి మంచి విద్యావంతుడుగా, ఆరోగ్యవంతుడుగా, ఐశ్వర్యవంతుడుగా, భోగ్యాలు మొత్తం అనుభవించే విధంగా చక్రం అనేది మారుస్తూ ఉంటుంది. ఇది మేషలగ్నంలో మనకి సూర్యుడు ఉన్నప్పుడు. తదుపరి పాటలో మనం తెలుసుకునేది ఏంటంటే మేషలగ్నంలో మనకి చంద్రుడు ఉన్నప్పుడు ఎలాంటి విషయాలు జరుగుతాయి విషయాలు మొత్తం కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం.
అందరు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ భరద్వాజ్ శర్మ. Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel, get live videos daily.